హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. జనసేన ఈసారి ప్లేనరీ మామూలుగా ఉండే ఛాన్స్ లేదంటున్నారు. పార్టీలోకి భారీ జాయినింగ్స్తో మోత మోగిచ్చేలా ప్లాన్ చేస్తున్నారంట. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు జనసేనలో చేరతారు. ఆ లిస్టులో మొదటి పేరు ఎవరిదో తెలుసా? ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. నిజంగానే సిద్ధా రాఘవరావు జనసేనలోకి వచ్చేస్తున్నారంట. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన రాఘవరావు ఒంగోలు జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పారు. ఒంగోలు ఆయనకి కంచుకోట లాంటిది చెప్పాలి. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా, అలాగే 2014-2019 దాకా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2024లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దర్శిలో వైసీపీ కీలక నేతగా జగన్కి సన్నిహితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనకే జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఓటమి తరువాత సిద్ధా రాఘవరావు చూపు కూటమి వైపు మళ్ళింది. విజయవాడలో గత ఏడాది వచ్చిన వరదల సందర్భంగా చంద్రబాబును కలిసి భారీ విరాళాన్ని ఆయన ఇచ్చారు. దాంతో టీడీపీలో ఆయన చేరిక ఖాయం అనుకున్నారు. కానీ ఎందుకో అలా జరగలేదు. ఇక చూస్తే కనుక సిద్ధా రాఘవరావుని జనసేనలోకి తీసుకొచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పావులు కదిపారంట. ఆయన ఇటీవలనే చక్రం తిప్పి ఒంగోలు కార్పొరేషన్ని జనసేన పరం చేశారు. మూకుమ్మడిగా వైసీపీ కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సిద్ధా రాఘవరావు వంటి బిగ్ షాట్ని జనసేనలో జాయిన్ చేయడం ద్వారా జనసేన బలాన్ని 4 పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అన్నీ కలిసి వస్తున్న వేళ సిద్ధా రాఘవరావు జనసేన తీర్థం పుచ్చుకోవటం దాదాపుగా ఖాయమైపోతుంది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది పెద్ద పెద్ద నాయకులు జనసేన ప్లేనరీలో పార్టీలో చేరతారంటున్నారు. ఒకనాడు ఒంగోలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ ఈ పరిణామాలు కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగానే మారాయి. అయితే జగన్కి మాత్రం సన్నిహిత బంధువుగా ఉన్న బాలినేని జనసేన చేరటంతో సత్తా చూపుతున్న క్రమంలో వైసీపీ నుంచే నాయకుల వలస మొదలైంది. మరి బాలినేని టార్గెట్కు వైసీపీ ఎలా చెక్ చెప్తుందో చూడాలి.